శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారి దివ్య చరణారవిందాలకు అనేక దాసోహాలు సమర్పించుకుంటూ కలౌ వెంకటనాయక కలియుగంలో పరమాత్మ అంటే తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న అలవేలుమంగా పద్మావతి సమేత శ్రీనివాసుడి యొక్క దివ్య చరణారవిందాలకు అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరణారవిందాలకు దాసోహాలు సమర్పించుకుంటూ ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాల శుభ సందర్భంగా ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు భారతదేశంలో 140 కేంద్రాలలో ధనుర్మాస మహోత్సవాల శుభ సందర్భంగా తిరుప్పావై ప్రవచనాలు అనుగ్రహించడానికి అవకాశం ఇచ్చి అందులో ఒక కేంద్రంగా మన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని కేటాయించినందుకు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ మరి చక్కని అవకాశాన్ని శ్రీ లక్ష్మీ పద్మావతి కళ్యాణ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన పాలకవర్గం దాసులకు ఇచ్చినందుకు పాలకవర్గానికి అందరికీ కూడా అనేక దాసోహాలు సమర్పించుకుంటూ మరి మన స్వామిని మనకు ఆనందం కలిగించే విధంగా అర్చనాది కార్యక్రమాలు తీర్చిదిద్దిన అర్చక స్వాముల దివ్య చరణారవిందాలకు దాసోహాలు సమర్పించుకుంటూ మరి వాటి నుండి ఈ యొక్క ఉపన్యాసాన్ని వినడానికి వచ్చినటువంటి భాగవతోత్తములకు సరే ఎలాగో ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి కరోనా వ్యాప్తి చెందేటువంటి రోజులు కాబట్టి ఇళ్లల్లోనే విందామనుకునేటువంటి భాగవతోత్తములకు అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు తెలియజేసుకుంటూ తిరుప్పావై తిరు అంటే శ్రేష్టమైనటువంటి పావాయ్ అంటే పాసుకుడు. ఈ తిరుప్పావై అనేటువంటిది ధనుర్మాసము ఇవాటి నుండి ప్రారంభమైనటువంటి శుభ సందర్భంగా ధనుర్మాస వ్రతము అని సాక్షాత్తు భూదేవి అయినటువంటి ఆండాళ్ తల్లి గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో మద్రాసు రాష్ట్రంలో శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో విష్ణు చిత్తులు ఆయన్ని పెరియాళ్వారు అంటారు. ఆ పెరియాళ్వారునే విష్ణు చిత్తులు అంటారు. ఆ విష్ణు చిత్తులకి తులసివనంలో అయోనిజగా లభించినటువంటిది మన గోదాదేవి. గోదాదేవి 5 సంవత్సరాల వయస్సు వరకు వాళ్ళ తండ్రి గారైనటువంటి పెరియాళ్వారు విష్ణు చిత్తులు ప్రతిరోజు కూడా వారింట్లో ఉన్నటువంటి పూల తోట నుండి పువ్వులు తులసి దళములు చక్కగా కోసి వాటిని మాలలుగా కూర్చి శ్రీవిల్లిపుత్తూరు దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి వడంగోయిల్ వడభద్ర సాయి వాళ్ళకి సమర్పిస్తూ ఉండేవారట. అలా సమర్పిస్తున్నటువంటి ఆ సందర్భంలో మన ఆండాళ్ తల్లి గోదాదేవి చక్కగా ప్రతిరోజు కూడా మాలని తన మెడలో ధరించిన తర్వాత వారింట్లో ఉన్నటువంటి బావిలో తన అందాన్ని చూసుకుని ఈ మాల పెరుమాళ్ళకి చాలా దివ్యంగా ఉంటుంది, చాలా భోగ్యంగా ఉంటుంది అని మరలా తన మెడలోంచి తీసినటువంటి ఆ మాలని తండ్రి గారు తీసుకెళ్లి పూలబొట్టులో పెడుతూ ఉండేదండి. అలా పూలబొట్టులో పెడుతూ ఉన్నటువంటి మాలని పెరియాళ్వారు చక్కగా పెరుమాళ్ళకి సమర్పిస్తూ ఉండేవారట. అలా సమర్పిస్తున్నటువంటి ఒక రోజున ఆ యొక్క మాలలో చిన్న కేశము అంటే ఎంట్రిక లాంటిది కనిపించింది. అయ్యయ్యో అపరాధం జరిగిపోయింది అని ఆ యొక్క మాలని మన శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చేసారట. అదే రోజున సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి వడభద్ర సాయి గారు పెరియాళ్వారికి కలలో కనబడి నాయన
నాకు మీ అమ్మాయి ధరించినటువంటి పూలమాలే నాకు భోగ్యము, అటువంటి మాలే సమర్పించవలెను అని కోరగా ఆ రోజు నుండి గోదాదేవికి ఆముక్తమాల్యద అనే దివ్యనామం కూడా ఏర్పడిందట. అటువంటి పెరియాళ్వారికి అయోనిజిగా దొరికినటువంటి మన గోదమ్మ ఆండాళ్ 5 సంవత్సరాల వయసులో వాళ్ళ పెద్దల ద్వారా కృష్ణ పరమాత్మను పొందడం ఎట్లా అని తెలుసుకుని ఆనాడు ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా కృష్ణుని ఏ విధంగా అయితే పొందడానికి కాత్యాయని వ్రతాన్ని చేసి కృష్ణుడు పొందారో అదే విషయాన్ని మన గోదమ్మ వాళ్ళ పెద్దల ద్వారా తెలుసుకుని చక్కగా గోదాదేవి గోపికలాగా అలంకారం మార్చుకుని ఆ శ్రీవిల్లిపుత్తూరు మొత్తాన్ని కూడా గోకులంగా చేసుకుని ఆ వటభద్ర సాయిని కృష్ణయ్యగా భావించి తన స్నేహితులందరినీ కూడా గోపికలుగా మలుచుకుని ధనుర్మాస తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి మనకి అనుగ్రహించినటువంటి విలక్షణమైనటువంటి వ్రతం. ఈ వ్రతంలో మన గోదాదేవి ఒకటే ఒకటి కోరుకుంది, ఏమని? కృష్ణుని పొందడమే పరమార్థం అని ఏకైక లక్ష్యంతో ఈ వ్రతాన్ని ఆచరించింది. ఆ ఉద్దేశంతోనే ఈ తిరుప్పావై వ్రతం ఎటువంటి కోరికలు లేకుండా ఆచరించి పరమాత్మని పొందినటువంటి ఏకైక విలక్షణమైన వ్రతం తిరుప్పావై వ్రతం. ఈ తిరుప్పావై వ్రతాన్ని మనమ్మ 5 సంవత్సరాల వయసులో ఆసుగా తిరుప్పావై పాసురములు అంటే మన సంస్కృతంలో అయితే శ్లోకములు అంటారు, తెలుగులో అయితే పద్యములు అంటారు, ద్రావిడ భాషలో అయితే పాసురములు అంటారు. అలా 30 పాసురాలతో కూడినటువంటి దివ్యమైనటువంటి ప్రబంధాన్ని తనంతట తానుగా పాడి చక్కగా రోజుకొక పాసురము, రోజుకొక మాల, అందుకనే పామాలై పూమాలై అన్నారు. పాసురములతోనూ పూలతోనూ పరమాత్మని దివ్యంగా కైంకర్యాన్ని సమర్పించినటువంటి ఏకైక స్త్రీమూర్తి మన గోదాదేవి. అటువంటి ఆండాళ్ శ్రీవ్రతంలో దీన్ని శ్రీవ్రతము, తిరుప్పావై వ్రతము అంటారు. ఈ తిరుప్పావై అనేటువంటి ఈ యొక్క దివ్య ప్రబంధం వేదమయం, స్మృతిమయం, శృతులు స్మృతులు అన్నింటినీ కూడా వేదాలు, చతుర్వేదాలు కూడా ఇందులో నిగుడీకృతమైనవి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. వేదాలకే తిరుప్పావై మూలము అని కూడా చెబుతారు కొంతమంది పెద్దలు. అటువంటి తిరుప్పావై అనే దివ్య గ్రంథాన్ని మనం భగవంతుడి యొక్క గుణాన్ని కానీ భగవంతుడి వైభవాన్ని చెప్పడానికి మనకెవరికి సాధ్యం కాదు. సాక్షాత్తు భగవంతుడికి కూడా తన వైభోగం చెప్పుకోవడానికి సాధ్యం కాదని ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తి. అటువంటి భగవద్ వైభవాన్ని ఎన్ని రోజులని మనం చదవగలుగుతాం, ఎన్ని పుస్తకాలను మనం చదవగలుగుతాం, అంత అవకాశం మనకు ఉన్నా మనం కేటాయించగలుగుతామండి. అట్లా కేటాయించలేమనే ఉద్దేశంతో మన ఆండాళ్ తల్లి కేవలం 30 రోజుల్లో రోజుకొక పాసురం చొప్పున వేదార్థ భావ గంభీరమైనటువంటి తిరుప్పావై యొక్క దివ్య ప్రబంధాన్ని మనకి అనుగ్రహించింది మన ఆండాళ్ తల్లి. బాగా పెద్దది కాకుండా బాగా చిన్నది కాకుండా మొత్తాన్ని, భగవతత్వం మొత్తాన్ని, పరాత్పరుడు ఎవరు, పరతత్వం ఏంటి అనేటువంటి విషయం మొత్తాన్ని కూడా ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో అమ్మవారు మనకి అనుగ్రహించి, ఒరే నాయన రోజుకి
ఒక గంట చొప్పున ఈ 30 రోజుల పాటు కూడా ఒక గంట సేపు భగవద్ విషయంలో భగవద్ గుణానుభవంలో మునిగి తేలండ్రా అని చెప్పి ఒక మార్గాన్ని చూపించింది. అందుకనే ఈ మాసాన్ని మార్గశీర్షము అంటారు. మార్గాన్ని చూపించడంలో అగ్రగామైనటువంటి మాసం కాబట్టి మార్గశీర్షము అంటారు. అందులో చాంద్రమానం ప్రకారం మృగశిర నక్షత్రం పౌర్ణమి రోజున కలిసి ఉంటుంది. మన చాంద్రమానంలో చిత్తా నక్షత్రం వస్తే చైత్రమాసం అని, అట్లాగే మృగశిర నక్షత్రం వస్తే ఈ యొక్క మార్గశిర మాసం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి మార్గశిర మాసంలో మార్గశీర్షము, మార్గము అంటే పోయే దారి కాదండి, మార్గము అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గం. ఆ మార్గం చెప్పడానికి ఇది శీర్షమైనది. ఈ యొక్క నెల చాలా గొప్పదైనటువంటి నెల. అందుకనే మృగశిర అంటారు. స్వామి మృగము వంటి శిర అంటే కంఠం గలవాడు, హయగ్రీవుడు అంటారనమాట. అదేవిధంగా నరసింహస్వామి కూడా మనం చెప్పుకోవచ్చు. అన్ని విద్యలకి ఆదిభూతుడైనటువంటి స్వామి హయగ్రీవుడు అనమాట. అటువంటి హయగ్రీవుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడికి కూడా ఒకానొక సందర్భంలో వేదాన్ని మర్చిపోతే, ఆ వేదాన్ని మర్చిపోయినప్పుడు గుర్రము యొక్క కంఠం కలిగి హయగ్రీవుడిగా అవతరించి తన యొక్క సకలింపులతో వేదాలన్నింటినీ కూడా బ్రహ్మదేవుడికి చెప్పాట. ఆ రోజు నుంచి బ్రహ్మదేవుడు వేదాల్ని మర్చిపోలేదట. ఆ విధంగా హయగ్రీవుని బ్రహ్మదేవుడు పూజిస్తాడు. సాక్షాత్తు మన తల్లి అయినటువంటి సరస్వతీ మాత కూడా హయగ్రీవుని ఆరాధిస్తూ ఉంటుంది. అటువంటి హయగ్రీవుడు కాబట్టే మన భగవద్ రామానుజుల వారు శ్రీభాష్య గ్రంథం రచించడానికి కాశ్మీరం వెళ్ళినప్పుడు ఆ యొక్క సరస్వతీదేవి ఒక చక్కని విగ్రహం ఇచ్చిందంట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన శ్రీరంగంలో రామానుజుల వారి కోవిలకి పక్కనే ఉండేటువంటి సన్నిధిలో, హయగ్రీవ స్వామి సన్నిధిలో కూడా ఇప్పటికీ ఆరాధనలు అందుకుంటూ ఉంటారట. అటువంటి హయగ్రీవుడిని మృగశీర్షము అంటే ఈ మృగశిర నక్షత్రము, మాసం మృగశిర కాబట్టి హయగ్రీవుడిగా ఉండి ఈ నెలంతా కూడా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా మాసానా మార్గశీర్షోహం, అన్ని మాసాలలోకెల్లా శీర్షము అంటే గొప్పదైనటువంటి మాసము, నేనే ఈ మార్గశీర్ష మాసము అని మన పరమాత్మ చెప్పినట్లుగా ఈ మార్గశిర మాసంలోనే ఈ వ్రతం చేయడానికి గల కారణం ఏంటంటే అన్ని రోజుల్లోకెల్లా కూడా గొప్పదైనటువంటి నన్నాళాలని ఇక్కడ మనకు వస్తుంది. ఈ రోజుల్లో ఈ వ్రతం చేస్తే మనకి పరై అనేటువంటి వాయిద్యం దొరుకుతుంది అనేటువంటి గోపికలు ఆ యొక్క గొల్లవాళ్ళ యొక్క పెద్దలందరినీ కూడా ఒప్పించి వానలు పడాలి, వానలు కురవాలి అనేటువంటి ఒక మిష అంటే నెపంతో మన గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి మనందరికీ అనుగ్రహించినటువంటి విలక్షణమైన వ్రతం. ఒకటి వాళ్ళ పెద్దలందరి యొక్క కోరిక ఏంటంటే వానలు పడాలి అని. కానీ మన తల్లి కోరిక ఏంటంటే కృష్ణ పరమాత్మనే పొందాలి అనేటువంటి ఏకైకమైనటువంటి కోరికతో ఈ తిరుప్పావై అనేటువంటి గ్రంథాన్ని మనకు అనుగ్రహించింది మన తల్లి. అందుకనే మొట్టమొదటి పాసురంలో మార్గజి తింగల్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువినో నేరైసి சீல் மல்காயப்பாடி செல்வ சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தோஜலன் நந்த கோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புஷ்பணிந்தே లోరంబావాయ్ అని మన తల్లి మొట్టమొదటి పాసురంలోని మనం ఏ పని చేస్తున్నా సరే ఒక మంచి సంకల్పంతో చేస్తూ ఉంటే మంచి రోజులు కూడా వాటంతట అవే వచ్చేస్తాయట. అందుకని ముందుగా ఈవేళ మన యొక్క ఆండాళ్ళ తల్లి మార్గశీర్ష వ్రతాన్ని గురించి చెప్తూ తిరుప్పావై వ్రతాన్ని గురించి చెబుతూ ఈ విలక్షణ
నిష్క్రమణ వ్రతం చేయడానికి అర్హత ఏంటండి అని కొంతమంది భక్తులు అడిగారట. ఒకటే ఒక్క అర్హత, భగవంతుణ్ణి పొందాలి అనే ఏకైక కోరిక తప్పితే ఇంకా ఏమీ అక్కర్లేదంటారా అని భక్తులందరికీను గోపికలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటిది మన గోదా గోపిక. ఇది మార్గశీర్ష మాసము అన్నారు. అదేవిధంగా ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా వెన్నెల నిండినటువంటి రోజులట. ఎందుకుని వెన్నెల నిండినటువంటి రోజుల్లో అయితే ఎప్పుడైతే మనం ఒక మంచి పని అనుకున్నామో మంచి రోజులు వచ్చినట్టుగానే దశరథ మహారాజు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి తన మనసులో అనుకున్నట్ట. వెంటనే ఆయన సభనందరినీ ఆహ్వానించాడు. మంత్రులు, అధికారులు, ప్రజలు, పురోహితులు అందరూ కూడా చక్కగా వేంచేసి ఉన్నారు. ఆ వేంచేసి ఉన్నప్పుడు ఏమన్నారా, మా శ్రీరామచంద్రుడు నా పెద్ద కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడికి రాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాను అన్నారట. వెంటనే పంచాంగం జరిగేస్తే కరెక్ట్గా చైత్రమాసం వచ్చిందట. మాసాలన్నింటిలోకెల్లా మొదటి మాసం చైత్రమాసం అంటారు. అందుకనే చైత్ర శ్రీమాన్ అని చెప్పి మన మాసాన్ని కూడా కొడియాడాడు దశరథ మహారాజు. ఎందుకని చైత్ర మాసంలో చెట్లన్నీ చిగురుస్తాయి, పూలన్నీ కూడా చక్కగా పుష్పిస్తాయి. అందుకని చైత్ర మాసంలో రాముడు పట్టాభిషేకం అనగానే అక్కడ ఉన్నటువంటి అడవంతా కూడా తానే తాను అలంకరించుకుంది. అంటే అన్ని చెట్లు కూడా పువ్వులతో నిండి ఆహ్లాదకరమైనటువంటి ఆనందంగా ఉన్నాయట. అందుకని ఎప్పుడైతే శ్రీరాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడో చైత్రమాసం వచ్చిందో, మన తల్లి ఎప్పుడైతే వ్రతం చేద్దామని ధనుర్మాసం అనుకుందో వెంటనే మార్గశీర్ష మాసం వచ్చిందట. చంద్రమానం ప్రకారమునేమో మార్గశీర్ష మాసం, మరి సూర్యమాన కాలం ప్రకారం ఏమన్నానేమో సూర్యుడు మకర రాశిలో ధనుర్రాశిలో ప్రవేశించేటువంటి మాసం. తర్వాత కాబట్టి దీన్ని ధనస్సు అన్నారు. రెండు విధాలు. ఈ సంవత్సరం ఏమైంది, కార్తీక మాసం వెళ్ళిన తెల్లారి మార్గశీర్ష మాసం వచ్చింది, మార్గశీర్ష మాసం వెళ్ళిన తెల్లారి ధనుర్మాసం వచ్చేసి ఈ సంవత్సరం అంత విశేషమైనటువంటి రోజులు అని చెప్తారు. ఆ విధంగా నిండినటువంటి రోజు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పడుచులు, ఆ యొక్క గోపికలందరితో కూడా అమ్మ ఎంత చక్కగా చెప్తుందో చూడండి. ఐశ్వర్యంతో నిండినటువంటి రేపల్లిలో సంపదలతో తొలతూగుతున్న బాలికల్లారా అందిట. అక్కడ ఉన్న గోపికలందరినీ కూడా తన స్నేహితులందరినీ కూడా అమ్మా ఐశ్వర్యముతో నిండిన రేపల్లెలో సంపదతో నిండిన, రేపల్లెలో సంపద అంటే ఏంటండి, ఆవులు, దూడలు, గేదెలు, పాలిచ్చే పశువుల సంపద తప్పదా వాడు అదే సంపదగా భావిస్తారనమాట. అటువంటి సంపదలు నిండినటువంటి ఓ పడుచులారా, మనందరం కలిసి మార్గశీర్ష స్నానము చెయ్యాలని సంకల్పం ఉంటే కనుక రండర్రా అని ఆహ్వానిస్తుంది వేళ. మార్గశీర్ష స్నానము అంటే భగవంతుడి యొక్క గుణాలతో నిండి ఉండడం. అంతేగాని ఇక్కడ స్నానము అంటే చెరువుల్లోకి నదుల్లోకి వెళ్ళి చేయడం కాదు. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలతో ఎల్లప్పుడూ నిండి ఉండడమే అటువంటి మార్గశీర్ష స్నానము అంటారు. ఆ స్నానం చేయడానికి ఎవరైతే సిద్ధమయ్యారో అందరూ రండర్రా అని చెప్తూ ఇక్కడ విశేషమైనటువంటి అర్థం ఏం చెప్తున్నారంటే, మార్గశిరింగల్ మది నిరైంద నన్నాడా మాసమేమో మార్గశీర్ష మాసం, అదేవిధంగా నన్నాళాలు మంచి రోజులు. ఒక పని ఎప్పుడైతే ఎందుకు మంచి రోజులు అన్నారు, ఇప్పుడైతే ఎండ ఎక్కువ ఉండదు, చలి ఎక్కువ ఉండదు, అట్లా సమంగా ఉండేటువంటి ఉష్ణోగ్రతలు కలిసి ఉంటుంది కాబట్టి నన్నాళాలని చెప్పన్నారు. ఆ రోజు అక్రూరుడైతే కంసుడు అక్రూరుణ్ణి కృష్ణని తీసుకురావయ్యా బృందావనానికి అని చెప్పి పంపించారట. ఆయన వెళుతున్నప్పుడు ఒకటే మాట అనుకున్నాడు, ఇది కదా నాకు ఈవేళ పగలు రోజు వచ్చింది, ఇప్పటిదాకా నేను రాత్రిలోనే నిమగ్నం అయిపోయినాను, పరమాత్మ దగ్గరికి చేరటమే పగలు అంటారంట మన పెద్దలు. ఆళ్వాళ్ళందరూ కూడా
మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉన్నామో ఆ రోజులన్నీ మంచి రోజులు. ఏ రోజైతే భగవంతుడి గురించి ఆలోచించలేదో ఆ రోజులన్నీ కూడా మనకి కష్టమైన రోజులు అని మన పెద్దలు చెప్తూ ఉంటారట. అందుకని కాలము, కాలపురుషుడు ఎవరండి? సాక్షాత్తు శ్రీమన్నారాయణ. అది సర్వశక్తిమంతము. కాలము అనే దాన్ని ఎన్ని లక్షల కోట్లు వేల ఎన్ని పెట్టినా కూడా తిరిగి రానే రాదు. ఎవరికైనా ఒకటి, రాజులకైనా భటులకైనా మనుషులకైనా కాలం కనుక వెళ్ళిపోతే ఈ క్షణం మనది కాదు అని మన పెద్దలు చెప్తారు. అందుకని ముందుగా కాలాన్ని ప్రశంసిస్తుంది, ప్రార్థిస్తుంది అమ్మ. నేను వ్రతం చేయడానికి పెద్దలు అంగీకరించడమే వెంటనే మార్గశీర్ష మాసం వచ్చేసిందంట. అప్పటిదాకానేమో ఈ గోపికలు ఎవరిని కూడా కృష్ణయ్య దగ్గరికి వెళ్ళొద్దర్రా అనేవాళ్ళట. ఎప్పుడైతే వానలు కురవట్లేదో అక్కడ వానలు కురవాలి కాబట్టి అందరూ కలిసి ఆ రోజు గోపికలందరూ కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి వ్రతం చేయడానికి పెద్దలందరూ ఇప్పుడు అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి ఇవ్వడమే మంచి రోజులు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మాసమా మార్గశీర్షం, పక్షమేమో పూర్ణచంద్రుడితో ఉండేటువంటి పౌర్ణమి, నిండిన శుక్లపక్షం. ఈ వ్రతారంభ దివసమా, ముహూర్తం ఏమి అదృష్టం అని చెప్పి పొగుడుతున్నారు. కాలం రావడమే శుక్లపక్షం వచ్చిందా, మార్గశీర్ష మాసం వచ్చిందా అని అమ్మ ముందుగా మార్గశ తింగల్ అని మార్గశిర మాసాన్ని పొగుడుతూ నన్నాళాలను మంచి రోజుల గురించి చెప్తుందట. అదేవిధంగా వాసుదేవ తరుఛాయ నాతి సీతానా ఘర్మద, అట్లే విష్ణు స్వరూపమైనటువంటి మార్గశీర్ష మాసాన్ని కూడా అతి శీతలము కాదు అతి ఉష్ణము కాకుండా సమశీతోష్ణంగా ఉండేటువంటి సమయం ఈ రోజులు అన్నమాట, ధనుర్మాస రోజులు. అందులో తెల్లవారుజామున అని చెప్తుంది. సత్వగుణం ఉత్పన్నమయ్యేటువంటి కాలాన్ని, మనకి భగవద్ అనుభూతికి యోగ్యమైనటువంటి కాలం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తము అంటారు. బ్రాహ్మీ ముహూర్తము అంటే చక్కగా సూర్యోదయం కాకముందు ఉండేటువంటి 45 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తము. అది భగవంతుడి యొక్క అనుభవానికి యోగ్యమైనటువంటి కాలము అని మన పెద్దలు చెప్తూ, అదేవిధంగా శ్రీరాముడు పట్టాభిషేకం చేద్దామనేప్పటికీ రాజధానిని ఒకరు అలంకరించారు. కానీ అది అలంకరించకుండా తనంతట తాను అలంకరించినట్టుగా చక్కగా చైత్ర శ్రీమాన్ అని మన దశరథ మహారాజు అన్నట్లుగా భగవత్ ప్రేమ పాత్రులైనటువంటి వాడికి భగవద్ విషయం అభిముఖ్యము కలిగి ప్రవర్తించినాడు. కాలం తనంత తానే పవిత్రమై వారిని అనుసరిస్తుందట. ఎప్పుడైతే మన సంకల్పం భగవంతుడి వైపు వెళ్తుందో కాలం కూడా మనని అనుసరిస్తుందట. అందుచేతనే ఎప్పుడూ కలయని కృష్ణుడిని కలయడానికి అంగీకరించినటువంటి పెద్దలు ఈవేళ కృష్ణుడితో గోపికలందరినీ కూడా సమాగమనానికి అంగీకరించారు. కాబట్టి వాళ్ళకి మంచి సమయం వచ్చినట్లుగా గోపికలు భావించారట. అందుకనే భగవద్ అనుగ్రహానికి లక్ష్యం కాని రోజులు చెడ్డ రోజులు. ఈ రోజు క్షిపామి, నిన్ను ఆశ్రయంలో త్రోసివేదను అన్నవాడే అనుగ్రహించి దదామి అని సమీపించడానికి నీకు సాధనం వసుంగునని అంగీకరించిన రోజు. అంతకుముందే ఏమన్నా పెద్దలెవరు కృష్ణయ్య దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోవాలి, కానీ ఈవేళ ఏమన్నా వ్రతం చేయడానికి వెళ్ళండిరా అని చెప్పి అనేటువంటి రోజులు అన్నమాట. అదేవిధంగా సత్వగుణం ఉద్బుద్ధము కాగా సత్పురుషులతో చేరవాలనే కోరిక కూడా తెల్లవారుజాము సమయంలో ఎప్పుడైనా సరే భగవంతుడిని పొందాలి అనే కోరిక మనకి తెల్లవారుజాము సమయంలో కలుగుతుందట. అటువంటి ఆ కోరికతో ఆచార్యులని ఆశ్రయించాలి. ఆచార్యులంటే గురువుని ఆశ్రయించాలి. ఆర్తి కలిగి ఆచార్యుని కనుక మనం ఆశ్రయించినట్లయితే మనకి సమాశ్రయము లభిస్తుంది. సమాశ్రయము అంటే పరమాత్మని చెందడానికి, పరమాత్మని పొందడానికి ఓ చక్కటి మార్గం కూడా మనకి లభిస్తుంది. నీరాడ పోదువీరు పోదువినో, స్నానం చేయడానికి పోవాలనే కోరిక గలవారంతా రండర్రా అని మన గోధుమ పిలుస్తుందట. స్నానానికి రండని పిలవడమే కానీ
తిరుప్పావై 30 పాసురాల్లో కూడా ఎక్కడ తిరుప్పావైలో స్నానం చేసినట్లు కనబడదు. ఇక్కడ స్నానము అంటే భగవద్గుణానుభవ స్నానము అని చక్కగా ద్రావిడ సంప్రదాయంలో నీరాడ రెండు అని పిలిచటనే పెద్దలను అంత గౌరవంగా ఇచ్చాడు. తోడి పిల్ల విషయంలో చూడటం కూడా మనం పవిత్రులం అవడానికి, పుత్రులైనను శిష్యులైనను భగవత్ సంబంధం కలవారైనను గౌరవింపవల్లని సూచించడానికే రండర్రా అని మన గోదాదేవి పిలుస్తుందట. అదేవిధంగా భట్టర్ వారు తమ తల్లిని తమ కుమారులను భగవద్ అనుగ్రహ పాత్రలు ఎరింగి వారి అందరి గౌరవులతో వారికి శ్రీపాద తీర్థాన్ని గ్రహించారు. శ్రీపాద తీర్థము అంటే మనం మంత్రం చెప్పుకున్న తర్వాత స్వామి ఆచార్యుల యొక్క తిరువడిగళ్ళు మనం శిరస్సు మీద వేసుకుని మనం ద్వయమంత్రం చెప్పుకుంటాం. దాన్ని శ్రీపాద తీర్థము అంటారట. దాన్ని అనుగ్రహించేవారట. మహాపూర్ణులు పెరియనంబి అని వారు రామానుజులు వంటి వారికి ఆచార్యులు. రామానుజుల వారు శ్రీ వైష్ణవులతో కలిసి వచ్చుచుండగా మహాపూర్ణులు వారిని చూచి ముందుగానే తామే నమస్కరించేవారట. రామానుజుల వారికి వారి గురువు గారే నమస్కరించేవారట. అది మన సంప్రదాయంలో ఉండేటువంటి గొప్పతనము అని చెప్పి అంటున్నారట. మన అమ్మ గోదాదేవి విలక్షణమైన ఆభరణం తెచ్చిన వారులారా అని సంబోధిస్తుంది. విలక్షణమైన ఆభరణాలు అంటే ఏంటండి? స్నానానికి వెళ్ళేటప్పుడు ఆభరణాలు ఉంటాయా? కొన్ని విలక్షణమైన ఉంటాయి. అయితే ఇక్కడ విలక్షణమైన ఆభరణములు అంటే భగవత్ తత్వాన్ని తెలిసినటువంటి వారు అనమాట. భగవద్ అనుగ్రహం పొందడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రండర్రా ఆ సంతోషంతో వారి శరీరంలో కొత్త అలంకారాలు తాల్చినట్టు కనబడినట్ట. ఎప్పుడైతే మనం ఒక మంచి విషయం విన్నామో ఆ విషయానికి మన ముఖంలో తెలియనటువంటి ఆనందం కలుగుతుంది. అదే మన ముఖానికి ఆభరణం. అటువంటిది ఈ గోపికలందరూ కూడా ఎప్పుడైతే భగవద్ అనుభవ స్నానానికి ఇంతకాలం లోపలే అనుభవిస్తున్నటువంటి అనుభవాన్ని బాహ్యంగా అందరితో కలిసి అనుభవించుటకు వీలు కలిగినదని ఆనంద బాష్పాలు గగుర్బాటు కలిగి జ్ఞాన భక్తులు ఎవరైతే ఆర్తి కలిగిందో వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలు ఏంటంటే జ్ఞానము, భక్తి, వైరాగ్యము అన్నమాట. ఈ మూడు కూడా కలిగినటువంటి ఆభరణాలు. అటువంటి ఆభరణాలు దాల్చిన వారా రండర్రా అని పిలుస్తుందట మన గోదాదేవి. సీమల్గాయప్పాడి సెల్ల సిరునీరుగాడ్ సంపదలు వృద్ధి నొందినటువంటి గొల్లపల్లెల్లోని ఐశ్వర్యవంతులైన పడుచుల్లారా. గొల్లపల్లి అంటే మన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరునే ఉన్నారేమో ఆ యొక్క రేపల్లిలాగా చేసుకుంది. కానీ మన గోపికలందరూ కూడా రేపల్లిలో ఉండేటువంటి గొల్ల పిల్లలు అనమాట. వాళ్ళందరినీ కూడా ఐశ్వర్యవంతులైన పడుచుల్లారా అంది. ఇక్కడ ఐశ్వర్యము అంటే మన లౌకికంలో ఉండేటువంటి మేడలు, మిద్దెలు, కార్లు, నగలు, డబ్బులు కాదు. అక్కడ ఉండేటువంటి సంపద ఏంటంటే పశు సంపద. ఎవరికైతే ఆ సంపద ఎక్కువ ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఐశ్వర్యవంతులు అనేవాడట. అలా ఈ గొల్లపల్లె సమృద్ధితో నిండింది కాబట్టి కృష్ణ పరమాత్మ రాకముందేమన్నా పంట పాడి సమృద్ధిగా ఉండేది. కానీ పరమాత్మ వచ్చిన తర్వాత ఆ సమృద్ధి పెరగడమే కాకుండా భగవత్ సమృద్ధి కూడా పెరిగిందట. కృష్ణ పరమాత్మ రాకముందు వరకు రేపల్లిలో పశు సంపదే ఉండేది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వాళ్ళ గోకులంలో అవతరించినప్పుడు భగవత్ తత్వం కూడా చక్కగా నిండిగా ఉండేది. కాబట్టి ఐశ్వర్యవంతులైన పడుచుల్లారా అని పిలవడం జరిగిందట. అలా కృష్ణుడు అవతరించిన పిమ్మట పాలెంలో నెయ్యి అంతయు వచ్చుచుండెను. భగవానుడు పరంపదం కంటే ఈ పల్లెలలో వేపలలో ఎక్కువగా వెళుచుండేనట. పరంపదంలోనేమో అనంతగరుడు, విశ్వక్సేనుడు వాళ్ళు మాత్రమే ఉండేవారు. పరంపదం అంటే వైకుంఠంలో. కానీ రేపల్లిలోనేమో పరంపదం కంటే ఎక్కువగా వెలుగుండేదట. అంటే అంతమంది గోపికలు ఈ రేపల్లిలో ఉండడం మూలన స్వామికి ఆనందం కలిగింది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. రేపల్లిలో చీకటి పెట్టిన దీపం వల్ల శ్రీకృష్ణ భగవాను గుణ సంపద
అత్యధికంగా ప్రకాశిస్తూ ఉంటుందటండి. అప్పటిదాకా మనం చీకటిగా ఉన్నప్పుడు ఒక దీపం వెలిగించామనుకోండి, ఆ ప్రాంతం అంతా ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, రేపల్లిలో కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత ఆయన గుణ సంపద అత్యధికంగా ప్రకాశించిందట. అందుకని ఈ రేపల్లె పరమపదం కంటే కూడా శ్రేష్టమైంది. శరీరాన్ని విడిచి దేహాంతమును సిరిగించరు కానీ చేరని చోటు పరమపదం. కానీ ఈ రేపల్లె అట్టిది కాదు. రాముడు అవతరించిన అయోధ్య కూడా ఈ రేపల్లెకు సమానం కాదట. ఆచార ప్రధానమైన వశిష్టాలను ఇచ్చిన ఊరది. కుడి ఎడమ తెలియని గొల్లలు కృష్ణులు అనుభవించిన ఊరే ఇది. మన గొల్ల పిల్లలకి కుడి ఎడమ తెలియదు. వాళ్ళ స్నానం కూడానేమో కాకి స్నానం లాగా చేస్తూ ఉంటారట. స్నానం చెయ్యాలని కూడా ఉండదు. ఎంతగాడికి పశువుల్ని పెంచడం, పశువుల్ని పోషించడం, పశువుల ద్వారా పాలు పెరుగు తీసుకోవడం, అవి మాత్రమే తినడం వాళ్ళకి తెలుసు. కాబట్టి పరమపదం కంటే అటువంటి పాప పుణ్యాలు తెలియనటువంటి గొల్ల పిల్లల మధ్యలో పరమాత్మ వచ్చాడు కాబట్టి పరమపదం కంటే రేపల్లె గొప్పదేంది అని అటువంటి కృష్ణుడు అనుభవిస్తున్నటువంటి ఊరి. అందుచే ఇచ్చిన భగవత్ సంబంధమునే ఐశ్వర్యంగా భావించారు మన పెద్దలు. అందుకనే ఐశ్వర్యవంతులైనటువంటి పడుచుల్లారా అనిపించింది. ఇక్కడ ఐశ్వర్యం ఏంటి? కృష్ణ పరమాత్మ అవతరించడమే ఐశ్వర్యం. గొల్లలై పుట్టిన గొల్ల పడుచులు రేపల్లిలో పెరిగి శ్రీకృష్ణునికే చెందిన వారము, ఇతరులకు చెందిన వారము కావన్న నిశ్చయం కలవాలి. అది ఆత్మ సంపద. మనం కూడా వాళ్ళకి ఎంత గొప్ప నమ్మకం అంటే గొల్ల వాళ్ళందరికీ కృష్ణుడే చెందిన వాళ్ళం తప్ప ఇంకా మేము ఎవరికి చెందిన వాళ్ళం కాదనేటువంటి గొప్ప నమ్మకం. అదే వాళ్ళ యొక్క ఆత్మ సంపద. అందుకనే కూరువే కొడిందోజలన్ నందగోపన్ కుమార్ ఇటువంటి రేపల్లెలో కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి ఆ పట్టణంలో కృష్ణుడికి ఎప్పుడూ కూడా వాడి అయినటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి నందగోపుడి యొక్క కుమారుడు. ఆ కృష్ణ ఎవరండి? రేపల్లిలో అలభ్యంగా ఎటువంటి కష్టం లేకుండా అవతరించినటువంటి పరమాత్మని పొందినటువంటి వాడు నందగోపుడు. ఆ నందగోపుడు ఏంటండి? వాడి పదునైనటువంటి వేలాయుధాన్ని దాల్చి కృష్ణుడికి దేని వల్లైనా ఆపద కలుగుతుందేమో, తండ్రికి ఎప్పుడూ కూడా పిల్లవాడిని రక్షించాలని ఉంటుంది. ఆ పిల్లవాడేమో నాకు తెలిసిలేవయ్యా అని అంటాడు. కానీ తండ్రికి మాత్రం తన పిల్లవాడిని తాను రక్షించుకోవాలని ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా నందగోపుడు కూడా వాడి అయినటువంటి వేలాయుధాన్ని ధరించి కృష్ణ పరమాత్మకి ఎటువంటి ఆపద వస్తుందో అని వేచి ఉండి అపచారం కానీ అపకారం కానీ ఎవరైనా చేస్తారేమో వాళ్ళ మీద క్రూరంగా ప్రవర్తించాలి అని నందగోపుడు, అటువంటి నందగోపుడు యొక్క కుమారుడని కృష్ణ పరమాత్మ గురించి చెప్తున్నారు. అదేవిధంగా కృష్ణుడికి ఆపద కలిగించుటచే ప్రతిదానిని శంకించుడు అతని పని. తండ్రిగా అతని పని ఏంటి? ఏది ఏ చేయవచ్చి కృష్ణ పరమాత్మను పుట్టి బాధ పెడుతుందో అని ఒక అనుమానం. ఆ అనుమానంతో అతని పని ఏంటంటే ఎప్పుడూ అనుమానించడం, దాన్ని రాకుండా చూసుకుంటూ ఉండడం. సర్వశక్తివంతమైనటువంటి కృష్ణుడికి దీనినే భక్తి సంప్రదాయంలో పరాకాష్ఠకు చెందిన ప్రేమగా చెప్తూ ఉంటారు పెద్దలు. కృష్ణయే పరమాత్మ, ఆ పరమాత్మకి ఏమన్నా అనుమానం కలుగుతుందండి. కానీ తండ్రికి మాత్రం అనుమానం ఏంటంటే నా బిడ్డడికి ఏ జంతువు ఎటు నుంచి వచ్చి ఏం చేస్తుందో అనేటువంటి ఒక భయం. ఆ భయాన్ని పరమాత్మ చూపిస్తున్నాడు కాబట్టి దాన్ని ఏమంటారంటే ఇక్కడ పరాకాష్ఠకు చెందిన ప్రేమ. ఇప్పుడు మన ఇళ్లలో కూడా పరమాత్మకి ఏం చేస్తారంటే శుభ్రంగా ఆయనకి కూడా తిరుమంజనం చేయాలనుకోండి, గోరువెచ్చని నీళ్ళు పెడతాం, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయిస్తాం. ఆ తర్వాత ఏదైనా పళ్ళు లేకుండా ఆ పళ్ళు కూడా చక్కగా తోలు తీసి ఆ తోలు నుంచి మనం ఇప్పుడు కమలాకాయలంటే దాంట్లో ముత్యాలు తీసి ఆ ముత్యాలు పెడతాం. ఎందుకని? పరమాత్మ తినడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది పరాకాష్ఠ అంటారు. భగవంతుని విషయంలో ఇటువంటి ప్రేమ ఉండాలి.
అటువంటి కుమారుడైనటువంటి తండ్రి నందగోపుడు అనమాట. ఇవాళ నందగోపుడు గురించి కూడా చెప్తున్నారనమాట. లోకంలో తన కొరకై చేసేదేమో పాపమైనను పరమాత్మ కొరకై చేసేది పుణ్యమే అవుతుందట. మన గురించి మనం చేసుకుంటే పాపం అవుతుంది, మనం పరమాత్మ గురించి చేస్తే మాత్రం అది పుణ్యమే అవుతుంది. మన నిమిత్తం కృతం పాపం పుణ్యమే భవిష్యతి అని మన పెద్దలు చెప్తారు. అందుకని భగవంతుడి విషయంలో మాత్రం ఏది చేసినా పుణ్యమే అవుతుందట. అటువంటి కృష్ణుడు ఎవరి కుమారుడండి? నందగోపుడి యొక్క కుమారుడు. అందుకనే ఏమన్నారు అక్కడ? నందగోపన్ కుమరన్ అన్నారు. కూరువేల్ కొడిందోజలన్ నందగోపన్ కుమరన్. ఆ నందగోపుడు ఎప్పుడు ఉంటాడు? పదునైనటువంటి వేలాయుధాన్ని ధరించి ఉంటాడు. ఆ తర్వాత ఏరానంద కన్ని యశోదై ఇళం సింహం. ఇళం సింహం అంటే చిన్న సింహం. ఆ చిన్న సింహం ఎప్పుడు ఏం చేస్తుంది? యశోద ఒళ్ళో ఎప్పుడు దాగి 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 పడుకుని ఉంటుందట. యశోద ఏంటంటే విశాలమైనటువంటి నేత్రాలు కలిగిందట. విశాలమైన నేత్రాలు ఎందుకండి? ఆవిడికి ఎవరికి లేనటువంటి గొప్ప అవకాశం ఆమెకే ఉందన్నమాట. ఏ తల్లైనా పరమాత్మకు పాలిచ్చిందా అండి? ఇవ్వల. అటువంటిది యశోదాదేవి ఇచ్చిందనమాట. అందుకని యశోదై ఇళం సింహం, యశోద యొక్క బాలసింహం అయినటువంటి కృష్ణ పరమాత్మని కారిమేని సంగం కదిరి మదియంబోల్ ముగత్తాన్. మళ్ళీ ఆ సింహం కూడా ఎలా ఉందంట? మేఘాల వలె నల్లని శరీరం కలవాడు, తామర వలె ఎర్రనైన కన్నులు కలవాడు, సూర్య చంద్రుని పోలినటువంటి ముఖం కలిగిన వాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎలా దాగినాడు? ఆ యొక్క యశోద ఒడిలో చక్కగా దాగి పడుకున్నట్ట. ఆయన ఎట్లా ఉన్నాడంట? కారిమేని సంగం కదిరి మదియంబోల్ ముగత్తాన్. మేఘం వలె చక్కగా నల్లని శరీరం కలవాడు. అందుకని మేఘశ్యాముడు అంటారు. శ్యాముడు అంటే నల్లని రంగు కలిగినటువంటి వాడు అనమాట. తామర వలె ఎర్రనైనటువంటి కన్నులు కలవాడు. అదేవిధంగా సూర్యచంద్రుడు. సూర్యుడు ఎలా ఉంటాడు? తీక్షణంగా ఉంటాడు, కాంతినిస్తూ ఉంటాడు. చంద్రుడు ఎలా ఆహ్లాదకరంగా ఉంటాడు. అలా ఇద్దరిని కలిగినటువంటి ముఖము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మని సదా పశ్యంతి సూర్య అని నిత్య సందర్శనం చేసేటువంటి జ్ఞానుల వలె నిత్యము దర్శింపబడు వాడిని కృష్ణ పరమాత్మ తెలియజేస్తుంది. ఎల్లప్పుడూ చూడాలి చూడాలి చూడాలనిపించేటువంటి తిరుముఖ మండలం కలిగిన వాడు కృష్ణ పరమాత్మ. వారికంటే తాను ఎక్కువ బాధపడి జాగరణ చేసినట్లు కనబడుతుంది. ఆ కన్నుల్లో ఎరుపు. ఎరుపు ఎందుకునండి? మనం ఎవరైనా సరే కొంచెం బాధపడితే మామూలుగా కళ్ళు ఎరుపు వచ్చేస్తాయి. కానీ పరమాత్మ కళ్ళు ఎరుపు ఎందుకు ఉన్నాయంటే మనం వీళ్ళందరికీ ఏం చేయలేకపోతున్నామే అని స్వామి యొక్క కళ్ళు ఎరుపెక్కినట. అటువంటి ఎర్రని ఎరుపు పరతత్వానికి చిహ్నం అట్ల. అలా మన స్వామి మనకై వినిపించినట్లు ఆ కన్నులు చెప్తూ ఉంటాయట. అటువంటి కన్నులు కలిగినటువంటి కృష్ణ పరమాత్మని నారాయణనే నమక్కే పరై తరువాన్. నారాయణుడే మనకి పర అనే వాయిద్యాన్ని ఇచ్చేవాడు. గొల్లలు ఏం చేయడానికి వచ్చారంటే వ్రతం చేయడానికి. ఆ వ్రతానికి కావాల్సిన సాధనం ఏంటంటే పరై. పరై అంటే తప్పెట. తప్పెట అంటే మనం ఇలా హృదయానికి కట్టుకుని ఇలా మోగించేటువంటిది అనమాట. అంటే తప్పెడ. నారాయణనే నారములకు ఆయనే ఆయనమైనటువంటి వాడు నారాయణుడు. నారములు అంటే వస్తువులు. ప్రతి వస్తువులో కూడా తానై ఉన్నాడు కాబట్టి నారాయణుడు అన్నాడు. ఏ వస్తువులో అయితే ఆయన లేడో ఆ వస్తువు దాంట్లో కళే ఉండదు అనమాట. ఎందులో అయితే కళ లేదుందో నారాయణుడు ఉన్నట్లు లెక్క. అందుకని నారములకు ఆయనుడైనటువంటి వాడు నారాయణుడు అన్నారు. అటువంటి నారాయణుడే పరై అంటే పరతత్వానికి భగవంతుడు అంటే నారాయణుడు. తజ్మా వాళ్ళందరికీ కూడా కోరికలు ఎవరు? మనం ఇంకో దేవతని పూజిస్తూ ఉంటారు, కోరికలు తీరుస్తారు. వాళ్ళకి కూడా ఆ కోరికలు తీర్చేవాడు నారాయణుడు. మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా ఎవరైతే కోరికలు తీరుస్తాడో ఆయన్ని మనం పట్టుకుంటాం. ఆయనవే నారాయణుడు అన్నారు. ప్రతి వస్తువులో కూడా ఆయనమై ఉన్నాడు కాబట్టి నారాయణుడు అన్నారు. ఇటువంటి నారాయణుడు అనేటువంటి పరై మనకి అటువంటి పరై అనేటువంటి వాయిద్యాన్ని ఇచ్చేటువంటి వాడు. నిత్య పదార్థంలో ఆ పదార్థంలో ఆయన ఎప్పుడు విడవక వాసాన్ని ఏర్పరచుకునేవాడు కాబట్టి నారాయణుడు అని చెప్పన్నారు.
పారోర్ పుగస్పడిందే లోరంబావాయి. చూచే వాళ్ళందరూ పొగిడేటట్లుగా ఈ స్నాన వ్రతంలో ప్రవేశింపడు రండి అని మన అమ్మ పిలుస్తుంది గోదాదేవి. మనకి తిరుప్పావైలో మొదటి 5 పాసురాలు కూడా ధనుర్మాస వ్రతం యొక్క విశేషాలు చెప్తారు. తర్వాత 6వ పాసురం నుండి 16వ పాసురం వరకు 15వ పాసురం వరకు రోజుకొక భాగవతోత్తరాన్ని లేపడం, అంటే 10 మంది ఆళ్వార్లు లేపడం. ఆ తర్వాత ఆచార్యుని ఆశ్రయించడం, ఆచార్యుని ద్వారా భాగవతోత్తముడు ద్వారా మంత్రాన్ని మనం పొందడం. ఇది మన పరమాత్మని కలిసేయడం. అందుకనే మొదటి 5 రోజులు కూడా తిరుప్పావై వ్రతం ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఏం ఫలితం వస్తుందని మనకి చక్కగా మన అమ్మ తెలియజేస్తుంది. ఈ మొదటి పాసురంలోనే నారాయణే అనేటువంటి ఒక గొప్ప దివ్యదేశం హిమవత్ పర్వతాలలో బదరికాశ్రమం అని చెప్పి అక్కడ అష్టాక్షరి మంత్రరాజమైనటువంటి అష్టాక్షరి మంత్రం పొందినటువంటి పుట్టినటువంటి ప్రదేశం ఈ బదరికాశ్రమము. అంటే బదరీ ఫలాలు అంటే రేగుపళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాన్ని బదరికాశ్రమం అంటారు. అటువంటి బదరికాశ్రమంలో నారాయణుడు నరుడిగా ఉండి ఆచార్యుడిగా ఉండి మంత్రాన్ని అనుగ్రహించినటువంటి ప్రాంతం బదరికాశ్రమం. అందుకని ఇవాళ దివ్యనామం నారాయణ, అదేవిధంగా దివ్యక్షేత్రం బదరికాశ్రమం. మన అమ్మ మనకి చెప్పి మార్గశ్రీష వ్రత స్నానం చేసే వాళ్ళందరూ కూడా రండర్రా అని చెప్పి ఈవేళ ఈ వ్రతంలోకి అందరినీ కూడా ఆహ్వానిస్తుంది మన గోదాదేవి. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం కర్కడే పూర్వ పల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. శ్రీమతే రామానుజాయ నమః. జై